రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంగ్లాండ్కు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 4 వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటారు. ఇక తన కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్ సాధికారికంగా ఆడాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 6 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో కూడా సర్ఫరాజ్ అర్ధశతకం సాధించిన విషయం తెలిసిందే. 66 బంతుల్లో 62 పరుగులు చేసిన అతడు రనౌట్ అయ్యాడు. అయితే సర్ఫరాజ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. అరంగేట్రం టెస్టులో భారత్ తరపున 2 వరుస హాఫ్ సెంచరీలు చేసిన 4గో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సర్ఫరాజ్ కంటే ముందు ఈ ఘనతను దిలావర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే సాధించారు. కాగా ఆదివారం 4వ రోజు ఆటను భారత్ ఆచితూచి ప్రారంభించింది. నైట్ వాచ్మ్యాన్ కులదీప్ యాదవ్తో కలిసి గిల్ స్కోర్ బోర్డు నడిపించాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరూ పరుగులు సాధించారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కులదీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ వెనుతిరిగాడు. కాసేపటికే కులదీప్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. 5వ వికెట్కు అజేయంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జైస్వాల్ 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు.